నమస్తే. ఔరంగజేబును ఎగేసుకుంటూ తెగ పొగిడేస్తున్నారు కొందరు. తాజాగా మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ వంతొచ్చింది. ఔరంగజేబు హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ దేశంలో దేవాలయాలు నిర్మించిన గొప్ప రాజుగా ఆయన్ని చూడాలి తప్ప క్రూర పాలకుడిగా చూడొద్దు. అజ్మీ అన్న మాటలివి. అసలు ఆయన హయాంలోనే భారత్ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు చేరింది ఆయనన్నమాట. అంతేకాదు వారణాసిలో హిందూ పూజారి నుంచి బాలికను రక్షించిన గొప్ప మానవతావాది ఔరంగజేబు. ఆ పూజారిని ఏనుగులతో తొక్కి తొక్కి చంపించాడాయన. అంత గొప్ప మానవతావాది. అంతటితో ఆగలేదు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఇప్పుడు 'చావా' రిలీజ్ సందర్భంగానే గదా! 'చావా' వచ్చిన తర్వాతనే గదా! ఇంత చర్చ నడుస్తుంది. అయితే ఛత్రపతి శంభాజీ మహారాజ్ అలాగే ఔరంగజేబుకు మధ్య జరిగిన యుద్ధం మతానికి సంబంధించింది కాదట. ఒక రాజ్య పోరాటంగా, ఒక యుద్ధంగా అంటే రాజ్యం కోసం జరిగే, ఒక ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధంగా మాత్రమే చూడాలంట. అబూ అజ్మీ అన్న మాటలివి. అయితే అబూ అజ్మీ ఈ మాటలైతే, ఈ వ్యాఖ్యలైతే కలకలం రేపుతున్నాయి. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డాడు అజ్మీ మీద. ఆయన్ని ఎస్పీ అంటే సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించి యూపీకి పంపితే తాము ట్రీట్‌మెంట్ చేస్తాం. నేను ట్రీట్‌మెంట్ ఇస్తాను అని అసెంబ్లీ సాక్షిగా ఆయన అన్నారు. అసెంబ్లీ వేదికగా ఆయన వ్యాఖ్యలు చేశారు యోగి. సభలో ఉన్న ఎస్పీ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పార్టీ నుంచి తొలగించి అంటే బహిష్కరించి యూపీకి పంపించండి. మేము ట్రీట్‌మెంట్ ఇప్పిస్తాము. అసలు ఆ వ్యక్తికి ఈ దేశంలో బతికే హక్కుందా మీరే ఆలోచించుకోండి. ఎందుకు ఇంకా సస్పెండ్ చేయడం లేదు పార్టీ నుంచని యోగి వాళ్ళని ప్రశ్నించారు. యూపీ ఎస్పీ లీడర్స్‌ని. అంతేకాదు ఇంకా తీవ్రంగా మండిపడ్డారు యోగి. ఔరంగజేబును సమాజ్‌వాదీ పార్టీ ఆదర్శంగా తీసుకుంటోంది. ఆ క్రూరుల్లో ప్రవర్తించేవారు కనుకే అతన్ని చూసి గర్విస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఔరంగజేబు ఎంత దుర్మార్గుడో స్వయంగా ఆహ్, తండ్రి షాజహాన్ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. అది గుర్తు చేశారు యోగి వాళ్ళ అసెంబ్లీలో. పదవి కోసము తండ్రిని ఆగ్రా కోటలో బంధించి నీటి చుక్క అందకుండా చేసిన నీచుడు ఔరంగజేబు అందరికీ తెలుసు. చరిత్ర చెప్పిన వాస్తవం ఇది. షాజహాన్ స్వయంగా రాసుకున్నాడు. అదే విషయాన్ని యోగి ఇవాళ యూపీ అసెంబ్లీలో ప్రస్తావించాడు. తన పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ దిగజారుడు వ్యాఖ్యలకు ఆ పార్టీ సమాధానం చెప్పి తీరాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. భారత్‌లో అంటే దేశంలో దాడి చేయడం ద్వారా మొఘలులు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. ఎంతోమందిని ఊచకోత కోశారు. ఎన్నో క్రూర చర్యలకు పాల్పడ్డారు. అలాంటి మతోన్మాదిని ఆ పార్టీ ఆదర్శంగా తీసుకుంటుందా అని యోగి నిలదీశారు. అయితే ఔరంగజేబుపై ఈ వ్యాఖ్యలు చేసిన అబూ అజ్మీనైతే మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసింది బుధవారము. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు కూడా సస్పెన్షన్ కొనసాగనుంది. తన పార్టీ ఎమ్మెల్యే అజ్మీ అన్న ఈ మాటలకు క్షమాపణ చెప్తూనే చరిత్రకారులు, రచయితలు రాసిన చెప్పిన వాటిని ఆయన ప్రస్తావించారని సమర్థించుకొచ్చాడు ఆ రాష్ట్ర పార్టీ చీఫ్, ఎస్పీ చీఫ్, మహారాష్ట్ర ఎస్పీ చీఫ్. ఇక మహారాష్ట్రలో అజ్మీపై అలాగే యూపీలో గూడా పలు చోట్ల కేసులైతే నమోదయ్యాయి. ఔరంగజేబును పొగిడినందుకు, గొప్ప రాజుగా కీర్తించినందుకు. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.